డిప్లొమాలో ఈ సబ్జెక్టులు ఈజీనా కాదా? డిప్లొమా తీసుకోవచ్చా లేదా? డిప్లొమా ఇంటర్మీడియట్ కన్నా కష్టమా? డిప్లొమాలో అసలు సబ్జెక్ట్ క్లియర్ చేయగలమా? అసలు డిప్లొమాలో సబ్జెక్ట్ ఈజీగా ఉంటాయా? 3 ఇయర్స్ డిప్లొమా లైఫ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఈ వీడియో చూసాక మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డిప్లొమా? వాట్ ఆర్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ డిప్లొమా? దాని గురించి తెలుసుకుందాం. డిప్లొమా అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్స్. ఇందులో మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తారు. లైక్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్గా ఏం నేర్పిరు, కానీ ఒక సబ్జెక్ట్ థియరీ ఒకటి ఉంటుంది. కానీ డిప్లొమాలో ప్రాక్టికల్గా నేర్పిస్తారు, అందుకే ఇది డిప్లొమా అంటారు. టెక్నికల్ కోర్స్ ఇది. ఇక ఏ బ్రాంచెస్ ఉంటాయంటే ఇందులో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, ఏఐఎంఎల్, ఇంకా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇక 10th తర్వాత డిప్లొమా తీసుకోవచ్చు బ్రో అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు బ్రదర్. ఇంకా ఈ డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్ తర్వాత ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక చదవలేం బ్రో అన్న వారికి మనకి డిప్లొమా రిలేటెడ్ జాబ్స్ చాలానే ఉన్నాయి. ఇంటర్ వాళ్ళతో కంపేర్ చేస్తే విచ్ ఈజ్ ద బెస్ట్ బ్రాంచ్ అండ్ ఈజీ బ్రాంచ్ ఇన్ డిప్లొమా? డిప్లొమాలో ఈజీ బ్రాంచ్ ఏది అంటే ఖచ్చితంగా సిఎస్సి కానీ ఈసీ కానీ మీరు తీసుకోవచ్చు. లైక్ మీరు మ్యాథ్స్ నాకు రాదనుకున్న వారికి ఇది అయితే ఈసీ కానీ సిఎస్సి కానీ బెస్ట్. వేరే బ్రాంచెస్ ట్రిపుల్ ఈ, సివిల్, దీంతో సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఇది కొంచెం కష్టం. ఇంకా గర్ల్స్కి ఏ బ్రాంచ్ బెస్ట్ అని అడిగితే మీరు సిఎస్సి కానీ ఈసీ కానీ మీరు తీసుకోవచ్చు. ఈ డిప్లొమా రియల్లీ హార్డ్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సింపుల్ భయ్యా, మీరు ఈజీ అనుకుంటే ఈజీ, హార్డ్ అనుకుంటే హార్డ్, అంతే. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇయర్లో 7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో 5 సబ్జెక్ట్స్ అందరికి కామనే. ఇంకా 2 సబ్జెక్ట్స్ మీ బ్రాంచ్ రిలేటెడ్ మీకు వస్తాయి. టోటల్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా సెకండ్ ఇయర్కి సిఎస్సి కానీ ఈసీ వాళ్ళకి కానీ 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ట్రిపుల్ ఈ, సివిల్ వాళ్ళకి కొంచెం 7-6 సబ్జెక్ట్స్ అంతవరకు రావచ్చు. ల్యాబ్ ఎగ్జామ్స్ అంటే కాలేజ్ వాళ్ళు పాస్ చేస్తారు, దానికి భయపడిన అవసరం లేదు. హౌ లెక్చరర్ డీల్ విత్ ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు 10th క్లాస్ లాగా కూర్చోబెట్టి చదువు నాన్న అని ఎవరు చెప్పరు. ఇక్కడ మీరు క్లాస్ వింటే బాగుపడతారు, అంతే. మీరు క్లాస్ వినకుండా కాలేజ్ ఎగరగొట్టడం చేస్తే మీరు గ్యారంటీ బ్యాక్లాగ్ అనేది పడుతుంది. ఇంకా ఎగ్జామ్స్ బ్యాక్లాగ్ గురించి చెప్తా చూడండి. పాస్ చేస్తారా లేదా అంటే ఓన్లీ మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఉంటే మాత్రం పాస్ చేస్తారు, అంతే. సోది రాస్తే 100% మీరు పాస్ అవ్వరు. కొద్ది గొప్ప కంటెంట్ ఉంటే మినిమం పాస్ గ్యారంటీ ఉంటుంది. నువ్వు అసలు బుక్ ముట్టకపోయినా ఎగ్జామ్కి లాస్ట్ 10 days చదివినా, మార్నింగ్ టు నైట్ చదివినా పాస్ అయిపోతుంది బ్రదర్. సో గుర్తు పెట్టుకునే విషయం ఏమంటే ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అయ్యేప్పుడు ఫస్ట్ బ్యాక్లాగ్ అనేది నీ మైండ్లో తీసే. నేను పక్కా పాస్ అవుతాను, నాకు బ్యాక్లాగ్ అని నమ్మి చదువు, అంతే. చదువు చూద్దాం. డౌట్స్ ఉంటే లెక్చర్లో మీ హాస్టల్లో ఉండే వాళ్ళని ఎవరన్నా టీచర్స్ ఉంటే వాళ్ళని అడుగు, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. నేనైతే అలాగే చేసే, నాకు డౌట్స్ వచ్చిన ప్రతి యూట్యూబ్లో సెర్చ్ చేసేయాలి. యూట్యూబ్ అంతే. క్వశ్చన్ పాయింట్ మీకు చెప్తా చూడండి. మా హాస్టల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ మాత్రమే పాస్, అన్నీ ఫెయిల్. బట్ వాడు ఏమనుకున్నాడో మరి ఎలా చదివాడో కానీ సెకండ్ ఇయర్లో 3rd సెమ్లో ఉన్న 5 సబ్జెక్టులు అన్నీ పాస్ అయిపోయాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెపన్ ఫర్ సక్సెస్. ఓకే, ఇక ఫ్రెండ్స్ విషయాన్ని గురించి మాట్లాడితే, ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ముంచే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు మంచి ఫ్రెండ్స్ కన్నా. మీ ఫ్రెండ్షిప్ మంచి వాళ్ళతోనే చేయండి, ఓకేనా? మా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్లో పర్లేదు చదువుకునే వాళ్ళు, ఇంకా తర్వాత మెల్లగా సిగరెట్లు ఆల్గొనడం, లవ్ ప్రాబ్లమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. అవి ఎందుకని వాళ్ళు అసలు బ్యాక్లాగ్స్ ఉన్నాయని పడినాయి తర్వాత ఇంట్లో అస్సలు చెప్పలేదు వాళ్ళైతే. ఇంకా వాళ్ళు ఇంకా చాలామంది బ్యాక్లాగ్స్ అలాగే ఉన్నాయి. చూడండి, మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ డిప్లొమాలో ఒక్క సబ్జెక్ట్ ఉన్నా సరే మీరు బీటెక్ అయితే వెళ్ళలేరు, ఇదైతే పక్కా. ఇంకా 1 year వేస్ట్ చేసుకొని ఇంకా మీరు ఇంకా తిప్పాలి, ఇంకా తప్పు. ఇక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి చెప్పాలంటే ఇంకా మా ఫైనల్ ఇయర్లో నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయకండి గ్యాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కంపెనీకి వెళ్ళేటప్పుడు అక్కడ వర్క్ ఏమిటి, ఆ వర్క్ మనకి కెరియర్లో యూజ్ అవుతుందా లేదా, కంపెనీ గురించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నేను ట్రైనింగ్కి బెంగళూరు వెళ్ళాము, అక్కడ 6 month నైట్ షిఫ్ట్ షిఫ్ట్ అయితే వేశారు. అది మాకి సిఎస్సికి సంబంధించినది కాదు, ఏదో డేటా ఎంట్రీ కాకుండా. ఇలాంటి తప్పులు మీరు చేయకండి. అందుకే కోడింగ్ అయితే మనకి యూజ్ అవుతుందని నేను వదిలేసి చేశాను. 1 month చేసి అదే ఫ్రమ్ కంపెనీ.
నేను ఇక్కడ వెళ్ళినందుకు నాకైతే ఎలాంటి ఉపయోగం లేదు. అది కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మీరు వెళ్ళండి. మళ్ళీ మనీ అంతా వేస్ట్ అయిపోయి మీరు మళ్ళీ చాలా కష్టం మీకే. సరేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఇంటర్ ఈజ్ బెటర్ దాన్ డిప్లొమా ఇఫ్ యూ వాంట్ గో అవుట్ ఫర్ ద హైయర్ స్టడీస్ లైక్ బీటెక్. ఎందుకంటే ఇంటర్లో అంత స్ట్రెస్ ఉండదు, బికాస్ సబ్జెక్ట్ ఈజీగా ఉంటాయి. బట్ బీటెక్లో డిప్లొమా వాళ్ళకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది మోర్ దెన్ ఇంటర్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డిప్లొమాలో వచ్చి ఉంటాయి కాబట్టి. లేదు మేము డిప్లొమా చేస్తాం, మాకు జాబ్ కావాలి ఆఫ్టర్ 3 years తర్వాత అనుకున్న వారికి డిప్లొమా బేస్డ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఎలాంటి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏం కావాలనేది కమెంట్ సెక్షన్లో మీరు తెలపండి భయ్యా. ఐ విల్ డూ వీడియో ఆన్ దట్. ఓకే.